విజయా విమలా వంద్యా వందారుజనవత్సల వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసిని. విజయ విశేషమైన జయమును కలిగినది. ఎక్కడ ఎప్పుడూ అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది. సుగుణాలను అలవరుచుకోవడానికి, సర్దుబాట్లు చేసుకోవడానికి కావలసిన అవకాశాలు కల్పించి విజయం పొందడానికి దోహదపడినది. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు, మనస్సు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు. విమల మలినములు స్పృశింపనిది. ఏ మలినము అమ్మవారిని స్పృశించదు కాబట్టి అమ్మవారు విమల. అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా, ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి కాబట్టి అమ్మవారు విమల. తనపై విజయాన్ని సాధించిన సాధకునికి విమలత్వము ఉంటుందని ఈ నామం సూచిస్తుంది. తనపై విజయము అంటే ఇంద్రియాలు, మనస్సు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలపై నియంత్రణ, ఆధిపత్యం. వంద్య నమస్కరింపతగినది. సృష్టిలోని సమస్త జీవగణము, దేవతాగణము, త్రిమూర్తులు అంతా కూడా నమస్కరింపతగిన మూర్తి ఆ అమ్మవారు మాత్రమే. వందారు జనవత్సల నమస్కరించు శీలము గల జనులయందు వాత్సల్యము కలది. దీనులు, వృద్ధుల పట్ల సదా గౌరవభావం కలవారి ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుంది. వాత్సల్యం అనగా తమకన్నా చిన్నవారి పట్ల ఉండే ప్రేమ. అమ్మవారి ముందు అందరూ బిడ్డలే కాబట్టి అమ్మవారు వందారు జనవత్సల అయ్యింది. వాగ్వాదిని వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణనిచ్చు పరావాగ్దేవత. వాక్కులతో సాధించలేనిది లేదు. వాక్కు శక్తిని ఇచ్చు దేవత వాగ్వాదిని. ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒక్కటే నియమం: ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు, అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడాలి. వామకేశి వామకేశ్వరుని భార్య. శివుని అవతారాల్లో వామకేశ్వరుడనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన భార్య పేరు వామకేశి. ఈమె అమ్మవారి అంశమే. ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది. దాని పేరు వామకేశ్వర తంత్రం. వామ అనగా అందమైన, కేసి అనగా కేశములు గలది అని విడదీసి అర్థం చెప్పుకుంటే అందమైన కురులు కలది అని ఇంకో అర్థం వస్తుంది. వహ్నిమండల వాసిని అగ్ని ప్రాకారమునందు వసించునది. శ్రీచక్రంలో మధ్యగా మొదట్లో ఉండే త్రికోణ చక్రం ఉంటుంది. దీని మధ్యలో అగ్నిస్వరూపురాలైన జ్వాలామాలిని అనే పేరుగల నిత్యాదేవతచే వెదజిల్లబడిన వహ్నిమండలం ఉంటుంది. ఇక్కడకు ఎవ్వరూ రాలేరు. వచ్చిన భస్మమైపోతారు. అంటే మండలం మధ్యలో మార్తాండ భైరవ రూపంలో ఉండే అమ్మవారితో కలిసిపోతారు. విడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా, వ్యక్తికైనా అస్తిత్వం ఉంటుంది కానీ అగ్నితో కలిస్తే అగ్ని మాత్రమే ఉంటుంది, ఇతరం ఉండదు. మార్తాండ భైరవుడు అంటే సూర్యమండలం మధ్యలో ఉండే నారాయణమూర్తి. విజయా విమలా వంద్యా వందారుజనవత్సల వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసిని. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచిని సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తిక. భక్తిమత్కల్పలతిక భక్తి కలవారి పట్ల కల్పవృక్షపు తీగ వంటిది. భక్తి కలవారిని భక్తిమతులు అంటారు. ఒక దాని యందు ఇంకొకటి లీనమైపోవడమే భక్తి, అనగా జీవాత్మ పరమాత్మ యందు లీనమైపోవడం. ఆ విధముగా పరమాత్మయందు లీనమైన భక్తి గలవారికి అమ్మవారు కల్పవృక్షపు తీగలాంటిది. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అని 4 రకాల భక్తులు ఉంటారు.
అమ్మవారిని నుండి మనం ఏమి ఆశిస్తున్నాము అనే దానిని బట్టి ఈ వర్గీకరణ ఉంటుంది. పశుపాస విమోచని వివిధ పాశములచే బంధింపబడు వారిని బంధ విముక్తులను చేయునది. పాశము చేత బంధింపబడే జీవులన్నిటినీ పశువులు అంటారు. మనుషులు బంధింపబడేది భౌతికమైన పాశములచే కాదు, మానసికమైన బంధాలతో బంధింపబడి బయటపడలేక సతమతమైపోతుంటారు. వీటిని భవబంధాలు అంటారు. అమ్మవారిని అర్చిస్తే ఇలాంటి వారికి జ్ఞానోదయం కలిగి సమస్యలు పరిష్కరింపబడి బంధమోచనం జరుగుతుంది. సంహృతాశేష పాషండ సంహరింపబడిన సకలమైన పాషండులను సంహరించున్నది. ధర్మ విరుద్ధ ప్రవర్తన కలవారిని, వేద నిందితులను, విద్యుక్త ధర్మాలు నిర్వహించని వారిని పాషండులు అంటారు. వీరి వలన సమాజం చెడిపోవడానికి, ధర్మం భ్రష్టు పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ వలన సమాజం దెబ్బతినకుండా ఉండేందుకు ఇటువంటి పాషండులందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. సదాచార ప్రవర్తిక సంప్రదాయబద్ధమైన మార్గముననుసరించియుండునట్లు ప్రవర్తింపచేయున్నది. శృతులు ఉపనిషత్తులు తెలిపిన ఆచార వ్యవహారాలను సదాచారాలంటారు. ఈ సదాచారానికి అనుగుణంగా ఉండే ప్రవర్తన మన మనస్సుకు కూడా నచ్చునట్లు చేస్తుంది అమ్మవారు. సదాచార ప్రవర్తనలను ప్రోత్సహించునది అని ఈ నామానికి అర్థము. భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచిని సంహృతాశేష పాషండా సదాచార ప్రవర్తికా